ఓం శాంతి 14/7/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 25/11/20. ఈరోజు బాబా యొక్క మహావాక్యాలు ఏంటంటే, బాబా సమానంగా అయ్యేందుకు 2 విషయాల్లో దృఢతను ఉంచుకోండి. స్వమానంలో ఉండాలి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఈరోజు బాప్దాదా తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి, బ్రాహ్మణ ప్రపంచం అనండి, దానినే చూస్తున్నారు. ఈ చిన్నపాటి ప్రపంచం ఎంతో అతీతమైంది కూడా మరియు ప్రియమైంది కూడా. ఎందుకని ప్రియమైంది? ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రతి ఆత్మ విశేషమైన ఆత్మ. చూడడానికైతే చాలా సాధారణ ఆత్మలుగా అనిపిస్తారు, కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలో ఉన్న అన్నిటికన్నా అతి పెద్ద విశేషత పరమ ఆత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు. బ్రాహ్మణాత్మలో ఉండే విశేషత ఏంటి చెప్పండి? అన్నిటికంటే పెద్ద విశేషత పరమాత్మ తండ్రిని దివ్య బుద్ధి ద్వారా గుర్తించి భగవంతుని ప్రేమ అనే బంధంలో ఏం చేశారు? కట్టేశారు. 90 సంవత్సరాల వృద్ధులైన అనారోగ్యంతో ఉన్నా కానీ పరమాత్మను గ్రహించే దివ్య బుద్ధి కదా, దివ్య నేత్రం బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధి లేని VVIPలకు కూడా లేవు. ఈ మాతలందరూ ఎందుకు ఇక్కడికి చేరుకున్నారు? నడవగలిగినా నడవలేకపోయినా కానీ చేరుకోవడమైతే చేరుకున్నారు. మరి మధువనం అయితే ఎంత కష్టపడి ఎంత ప్రేమతో వెళ్తున్నాను చెప్పండి బాబా దగ్గరికి. బాబాను గుర్తించారు కనుకనే చేరుకున్నారు కదా. గుర్తించే ఈ నేత్రాలు, గుర్తించే బుద్ధి మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేవు. మేము చూసాం, మేము తెలుసుకున్నామని మాతలందరూ ఈ పాటను పాడతారు. మాతలకి నష ఉందా? బాబా అడుగుతున్నారు, మాతలు నష ఉందా చెప్పండి. చేతులు ఊపుతున్నారు, బాగుంది, చాలా మంచిది. పాండవులకు మరి నష ఉందా? ఒకరికంటే మరొకరు ముందున్నారు. శక్తుల్లో లోపం లేదు, పాండవుల్లోనూ లోపం లేదు. ఈ చిన్నపాటి ప్రపంచం ఎంతటి ప్రియమైంది అని బాప్దాదాకు ఈ సంతోషమే ఉంటుందట. పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా ఎంతటి ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు. బాప్దాదా దేశ విదేశాల్లోని సర్వాత్మల మనసుల నుండి బాబా, మధురమైన బాబా, మేం తెలుసుకున్నాం, మేం చూసామని పాటను వింటున్నారట. ఈరోజు బాప్దాదా ఏం చేస్తున్నారు చెప్పండి? దేశ విదేశాల్లోని సర్వాత్మల యొక్క మనసుల నుండి కూడా ఇదే పాట వింటున్నారట. బాబా, నా మధురమైన బాబా, ప్రియమైన బాబా, మేము నేను తెలుసుకున్నాం, మిమ్మల్ని చూసాం కదా, మిమ్మల్ని కలుసుకుంటున్నాం, మీ ప్రేమని పొందుతున్నాం, సర్వకాల సర్వావస్థలందు మా తోడు అనుభవం చేసుకుంటున్నామని ఇదే పాట వింటున్నానంటున్నారు బాబా. పాడుతున్నారా మరి అందరూ? ఈ పాటను పాడుతూ పాడుతూ నలువైపులా కల పిల్లలు ఒకవైపేమో సంతోషంలో, మరొక వైపేమో స్నేహ సాగరంలో మునిగిపోయి ఉన్నారు. నలువైపులా కల పిల్లలు ఇక్కడ సాకారంలో లేకపోయినా కానీ మనసు ద్వారా, దృష్టి ద్వారా బాప్దాదా ఎదురుగా ఉన్నారు. మరియు బాప్దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను కూడా సన్ముఖంగానే చూస్తున్నారు. మరి మిల్లనానికి, అన్ని మిల్లనానికి అయితే మనం అందరం వెళ్ళలేం కదా. ఒకసారి అయితే వెళ్ళగలుగుతాం, అస్తమాటు వెళ్ళలేం. అందుకని బాబా అంటున్నారు, సాకారి, ఆకారి, నిరాకారి. నా పిల్లలు అక్కడున్నప్పటికీ నేను మనసు ద్వారా, దృష్టి ద్వారా ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నాను? నా మనసులో కూర్చోబెట్టుకుంటున్నాను, నా ఎదురుగానే కూర్చోబెట్టుకుంటున్నానని చెప్తున్నారు బాబా. మనకి కూడా ఏ సంకల్పం ఉంటుంది? ఇక్కడే ఉన్నప్పటికీ నేను బాబా ఎదురుగా కూర్చున్నాను అని. భారతదేశమునికైనా విదేశములకైనా బాప్దాదా ఎంత సమయంలో చేరుకోగలరు? ఎంత సమయంలో అంతా తిరిగి రాగలరు? బాబాకి ఎంత సమయం పడుతుంది? బాప్దాదా నలువైపులా కల పిల్లలకు బదులుగా కోట్లాను రెట్లుగా, మిలియన్ల కంటే కూడా ఎక్కువగా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. నలువైపులా కల పిల్లలను చూస్తూ చూస్తూ అందరి మనసుల్లో ఒకటే సంకల్పం ఉండడాన్ని చూస్తున్నారట.
మాకు పరమాత్మ ఇచ్చిన 6 నెలల హోంవర్క్ గురించి గుర్తుంది అని అందరూ నయనాలతో ఇదే చెప్తున్నారట. బాబా మన మురళిలో చెప్పారు కదా, పిల్లలు ఎన్ని రోజుల్లో తయారవుతారు, ఎంత టైం కావాలి మీకు తయారవడానికంటే బాబా మీరే చెప్పండి అన్నారు. అయితే 6 నెలలు టైం ఇస్తాను. అందుకని పిల్లలు బాబాకి అంటున్నారు, బాబా మీరు ఇచ్చిన 6 నెలల యొక్క హోంవర్క్ మాకు గుర్తుంది అని. మీ అందరికీ కూడా గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. పాండవులకు గుర్తుందా, బాగా గుర్తుందా, కొంచెం గుర్తుందా? బాప్దాదా పదే పదే ఎందుకని గుర్తు తెప్పిస్తున్నారు? కారణం ఏంటి? సమయాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు. మనసు యవ్వనంగా అవుతూ ఉంటుంది, తనువు ముసలిదైపోతూ ఉంటుంది. మనసు యవ్వనంగా అవుతూ ఉంటుందట, తనువు ముసలిదైపోతూ ఉంటుంది. సమయం మరియు ఆత్మల పిలుపు బాగా వినిపిస్తోందా? బాప్దాదా చూస్తున్నారు, ఆత్మల పిలుపు పెరుగుతూ ఉంది. ఓ సుఖదేవా, ఓ శాంతిదేవా, స్వచ్ఛమైన సంతోషాన్ని ఇచ్చే ఓ దేవా, మాకు కూడా కాస్త వాటిని ఇవ్వండి అని అంటున్నారు. ఆలోచించండి, పిలిచేవారి లైన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. బాబా ప్రత్యక్షత త్వరగా జరిగిపోవాలని మీరందరూ ఆలోచిస్తారు. కానీ ఏ కారణంగా ప్రత్యక్షత ఆగుంది? ఎందుకు ఆగుంది? మేము బాబా సమానంగా అవ్వాలని మీరందరూ సంకల్పం చేస్తున్నారు. మనసులో కూడా ఇదే కోరుకుని పెట్టుకుంటారు, నోటితో కూడా అంటారు అవ్వాలి కదా. అచ్చా, మరెందుకు అవ్వరు? బాబా సమానంగా తయారవ్వమని బాప్దాదా చెప్పారు. ఇక మరలా ఎలా తయారవ్వాలి, ఏం తయారవ్వాలని 2 ప్రశ్నలు రాకూడదు. ఏం తయారవ్వాలంటే దానికి సమాధానం ఉంది కదా, బాబా సమానంగా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? ఎవరు సమానంగా? బాబ్ సమానంగా తయారవ్వాలి, లక్ష్మీనారాయణగా తయారవ్వాలి. తండ్రిని అనుసరించండి, తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవండి. నిరాకారంలో బాబా, సాకారంలో బ్రహ్మ తల్లి అనుసరించడం కూడా రాదా? నిరాకారిగా శివబాబా ఉన్నారు, సాకారిగా ఎవరున్నారు? బ్రహ్మబాబా తల్లి ఉన్నారు. మరి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడిచేయండి, కష్టమా? అనుసరించడం కూడా రాదా? నడవడం రాదా? ఈ రోజుల్లో అనుసరించడం అయితే అందులు కూడా చేస్తున్నారు. ఈ రోజుల్లో అడుగులు వేసించితే అడుగుల్లో గుడ్డివారు కూడా నడిచేస్తున్నారు. మీరు నడవలేరా? చూసారా వారిని? కర్ర పట్టుకుని ఆ శబ్దం ఆధారంగా కర్రని అనుసరిస్తూ ఏం చేస్తున్నారు? నడక నడిచేస్తున్నారు కదా. మరి మీరు అలా కూడా చేయలేరా అని అడుగుతున్నారు బాబా. చేయగలవా? చేయలేమా? చేయగలం కదా. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, త్రినేత్రులు, త్రికాలదర్శులు. అనుసరించడం మీకు ఏమైనా పెద్ద విషయమా? బాప్దాదా అన్ని చోట్లకు తిరుగుతారు. సెంటర్లకు, ప్రవృత్తి లేని వారి ఇంటికి కూడా తిరుగుతారట. బాబా అన్ని చోట్లకి వెళ్తారట. సెంటర్లకు వెళ్తారు. ప్రవృత్తిలోని బాబా పిల్లలు మరి అందరూ సెంటర్లో ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళింటికి బాబా వస్తారట. అప్పుడు ఏం చూసారంటే బాబా సెంటర్లు, ప్రవృత్తిలోని వారి ఇంటికి కూడా తిరుగుతారట. అప్పుడు ఏం చూసారట? బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరి వద్ద, ప్రతి ఒక్క సెంటర్లో, ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానంలో, అన్ని చోట్ల బ్రహ్మ బాబా చిత్రాలు ఎన్నో పెట్టుబడి ఉన్నాయంట. అవ్యక్త బ్రహ్మనైనా, బ్రహ్మ బాబానైనా అన్ని చోట్ల చిత్రాలు కనిపిస్తాయి. మంచి విషయం. కానీ చిత్రాన్ని చూస్తే చరిత్ర గుర్తొస్తుంది కదా అని బాప్దాదా అనుకుంటారట. చిత్రాన్ని చూడగానే ఏం గుర్తొస్తుంది? చరిత్ర. లేకపోతే కేవలం చిత్రాన్నే చూస్తారా? చిత్రాన్ని చూస్తుంటే ప్రేరణ అయితే వస్తుంది కదా. బాప్దాదా వేరే ఇంకేమీ చెప్పరు, కేవలం ఒక్క మాటనే చెప్తారు, అనుసరించండి అంతే. ఆలోచించకండి, అనుసరించండి. ఈ అడుగులు ఎందుకు వేస్తున్నాయని అనవసరం మనకి. బాబా వేశారు, మనం నడవాలంతే. ఇలా వెళ్తే ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తాం, ఏం జరుగుతుంది, ఇదంతా అనవసరం, ఆలోచించగల. బాబా అడుగులు వేసి ఉంచారు, గమ్యం అయినా చూసుకుంటారు, నడిచేయడమే. ఎక్కువగా ప్లాన్లు తయారు చేయొద్దు. ఇది కాదు, దానిని చేయాలి, ఇలా కాదు, అలా కాదు, ఇలా ఇవన్నీ ఏమీ ఆలోచించొద్దు. బాబా దేనినైతే చేశారో దాన్ని కాపీ చేయాలి అంతే. కాపీ చేయడం రాదా? ఈ రోజుల్లో సైన్స్ ఫోటో కాపీని తీసే మిషన్ కూడా కనుగొంది కదా.
ఇక్కడ ఫోటో స్టార్ట్ కాఫీ ఉంది కదా, కనుక బ్రహ్మబాబా చిత్రాన్ని పెట్టుకుంటారు. మంచిది, పెట్టుకోండి, బాగా పెట్టుకోండి, పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోండి. కానీ ఫోటో కాఫీని అయితే చేయండి కదా, అనుసరించండి, ఫోటోని పెట్టుకోండి, కానీ ఏం చేయండి, ఫాలో చేయండి అంటారు బాబా. బాప్దాదా ఈరోజు నలువైపులా సంచరిస్తూ చిత్రంపై ప్రేమ ఉందా లేక చరిత్రపై ప్రేమ ఉందా అన్నదాన్ని చూస్తున్నారట. సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది. ఇంకేం కావాలి? ఏదైనా వస్తువును నలువైపుల నుండి గట్టిగా చేసేందుకు 4 మూల దాన్ని పక్కాగా చేయడం జరుగుతుంది. 3 మూలలు పక్కాగా ఉన్నాయి, ఒక మూల మాత్రం ఇంకా పక్కాగా అవ్వాలి అన్నదాన్ని బాప్దాదా చూశారట. 4 స్తంభాల్లో 3 స్తంభాలు స్టార్ట్ బాగానే ఉన్నాయి, ఒకటైతే వీక్గా ఉందంటున్నారు బాబా. ఆ వీక్గా ఉన్నది ఏం చేస్తుంది, 3 కూడా కింద పడేస్తుంది. అందుకని అది కూడా వీక్గా ఉండకూడదనమాట. మూడు మూలలు పక్కాగా ఉన్నాయి, ఒక మూల మాత్రం కొంచెం పక్కగా లేదన్నదాన్ని బాబా చూశారట. సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది. ఎలా అవ్వాలని ఎవరిని అడిగినా కూడా బాబా సమానంగా అవ్వాలనే ప్రతి ఒక్కరూ అంటారు. బాబా కంటే తక్కువ వారిగా అవ్వాలని ఎవరు అనరు, సమానంగా అవ్వాలని అంటారు. మంచి విషయం. ఒక మూలను దృఢంగా చేసుకుంటారు, కానీ నడుస్తూ నడుస్తూ అది డీలా అయిపోతుందట. అదేంటి? దృఢత్వం. సంకల్పం ఉంది, లక్ష్యం ఉంది, కానీ ఏదైనా పరిస్థితి వచ్చిందంటే సాధారణ మాటల్లో అయితే ఏవో ఒక విషయాలు వస్తూ ఉంటాయని మీరు అంటున్నారు. అది దృఢతను డీలా చేసేస్తుందట. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లక్ష్యం ఉంది, లక్షణాలు వస్తున్నాయి, అంతా బాగానే చేస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి డీలా అయిపోయి మాయకు వశమైపోతున్నారట. సంకల్పం బలహీనం అయిపోతుంది అంటున్నారు బాబా. దృఢత్వం డీలా అయిపోతుందట. చనిపోయినా తొలగిపోయినా కానీ సంకల్పం వదలకూడదు. దీన్నే దృఢత అని అంటారు. వంగవలసి వచ్చినా, చనిపోవలసి వచ్చినా, జీవిస్తూ స్వయాన్ని మలుచుకోవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, వినవలసి వచ్చినా కానీ సంకల్పాన్ని మాత్రం వదలకూడదు. దీన్నే దృఢత అని అంటారు. ఏదైతే అనుకున్నామో తీరవలసింది. చిన్న చిన్న పిల్లలు ఓం నివాస్కి వచ్చినప్పుడు బ్రహ్మబాబా వారితో నవ్వుతూ ఇన్నన్ని నీళ్లు తాగుతారా, ఇన్ని మిరపకాయలు తింటారా, భయపడరు కదా, ఇలా అంటూ బాబా వారిని పక్కా చేసేవారు. దాదీలందరూ చిన్న చిన్న పిల్లలప్పుడు బాబా ఓం మండలి పెట్టినప్పుడు పిల్లలందరూ ఓం నివాస్కి వచ్చారట. వచ్చేవారు రోజు కూడా బాబా మురళి వినడానికి. అప్పుడు బ్రహ్మబాబా పిల్లలందరినీ, దాదీలు వీళ్ళందరినీ అడిగేవారట. పిల్లలు నవ్వుతూ అడిగేవారట, ఇన్నెన్ని నీళ్లు తాగాల్సి వస్తుంది అంటే చాలా నీళ్లు తాగాలి, లేకపోతే మిరపకాయలు తినాలి అంటే వాళ్ళ యొక్క మనోస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం బాబా అడిగేవారట. భయపడరు కదా దేనికి కూడా అని. అప్పుడు బ్రహ్మబాబా వాళ్ళు పక్కా చేసేవారట. ఇన్ని పరిస్థితులు వచ్చినా మిరపకాయలు తినవని కాదు, అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తే, ఎందుకంటే రకరకాల సమస్యలు మాయ తీసుకొస్తుంది, కానీ మీరు దేనికి భయపడరు కదా అని బాబా అడిగేవారట. స్మృతిని కలిగించేవారు. వారి కళ్ళ ముందు బ్రహ్మబాబా చప్పట్లు కొట్టేవారు. వాళ్ళు కళ్ళు మూస్తే ఫెయిల్ అయినట్లే బ్రహ్మబాబా చప్పట్లు కొట్టేవారట. వాళ్ళ కళ్ళ ముందుకెళ్ళి వాళ్ళు ఆ చప్పట్లు కళ్ళు మూసారనుకోండి, ఏమైపోయినట్లు, ఫెయిల్ అయిపోయినట్లట. ఇలా చేస్తూ బ్రహ్మబాబా చిన్న పిల్లలు పక్కా చేసేవారట. మరి ఈరోజు మహారథీలు అయ్యారు. ఎంతటి సమస్య వచ్చినా కానీ సంకల్పం అనే నేత్రం చలించకూడదు. సమస్య పరిస్థితి ఏంటి, పరిస్థితి అది మనల్ని ఏం చేయలేదు. అదేంటి, కాగితం పుల్లాంటిది, గాలేస్తే ఎగిరిపోతుంది. మన దృఢత్వం, మన సంకల్పం స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఏ పరిస్థితి మనల్ని ఏమీ చేయలేదు. వారైతే చిన్నపిల్లలు కదా, అందుకని పచ్చిమిరపకాయలు, కొండతో నీళ్లు ఇచ్చారు. మీరైతే ఇప్పుడు అందరూ పెద్దవారైపోయారు, మీకు దృఢ సంకల్పం ఉందా అని బాప్దాదా ఈరోజు కూడా పిల్లలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళైతే చిన్నపిల్లలు కాబట్టి కొండలో నీళ్ళు, పచ్చిమిరపకాయలని అవని ఇవని దృఢత్వం కోసం అలా చెప్పేవారు అర్థమయ్యేలాగా. మరి మీరైతే చిన్నపిల్లలు కాదు, దేహాలు పెద్దవే కదా, అర్థం చేసుకునేలాగే ఉన్నారు కదా, అందుకని మీరు ఎలా ఉన్నారని అడుగుతున్నారు బాబా. బాబా సమానంగా అవ్వాల్సిందే అని సంకల్పంలో దృఢతుందా అని అడుగుతున్నారు. ఉందా, గట్టిగా ఉందా సంకల్పం? ఏమో అవుతామో లేదో, చేయగలమో లేదో,
అవుతుందో లేదో ఏమో ఏంటో అని చెప్పి అలా అంటారా? అన్నారు కదా. తయారవ్వాలి అని కాదు, తయారవ్వాల్సిందే. అర్థమైందా? అండర్లైన్, అందరూ గుర్తుపెట్టుకోవాలి మాట. మనం తయారవ్వాలి కాదు, తయారవుతాను కాదు, తయారవ్వాల్సిందే. అంతే, చేయాల్సిందే. ఎవరైనా ఈ పని మీరే చేయాల్సిందే అన్నారనుకోండి, ఏం చేస్తాం? లాభమో నష్టమో, కష్టమో సుఖమో చేయాల్సిందే. అంతే, ఇంకా మాట్లాడడం కుదరదు. ఇప్పుడు కూడా అంతే, తయారవ్వాల్సిందే. అంతే, మంచిది. దీనికి చేతులు ఊపండి, చెప్పండి, చేతులు ఊపండి. మరి టీవీ వారు వీరి వీడియోని తీయండి. టీవీ పనికి రావాలి కదా, చేతులు బాగా పైకి ఎత్తండి అంటున్నారు బాబా. అచ్చా, మాతలు కూడా చేతులు ఎత్తుతున్నారు. వెనక ఉన్నవారు ఇంకా బాగా పైకి చేతులు ఎత్తండి, చాలా మంచిది. క్యాబిన్లో ఉన్నవారు చేతులు ఎత్తడం లేదు, పైన క్యాబిన్లో కూర్చుంటున్నారు కదా డైమండ్ హాల్లో, అక్కడ ఉన్నవారిని కూడా బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు, చేతులు ఎత్తట్లేదట. క్యాబిన్ వారైతే నిమిత్తలు. అచ్చా, కొన్ని గడియలు చేతులెత్తి బాప్దాదాను సంతోషపరిచారట. ఇప్పుడు బాప్దాదా పిల్లల చేత కేవలం ఒక్క విషయాన్ని చేయించాలనుకుంటున్నారట. తెలుసా మరి అదేంటో? చెప్పాలనుకోవడం లేదు, చేయించాలనుకుంటున్నారు. రెడీయేనా? కేవలం మీ మనసులో దృఢతను తీసుకురండి. చిన్న విషయానికే మనసును డీలాగా చేసుకోకండి. ఎవరైనా అగౌరవపరిచినా, ఎవరైనా అసహించుకున్నా, ఎవరైనా అవమానించినా, నిందించినా, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీ శుభభావన మాత్రం తొలగిపోకూడదు. ఎవరు ఎలాగైనా అనుకోనివ్వండి, ఏమైనా అవనివ్వండి, కానీ మన యొక్క భావన అయితే ఎప్పుడు అందరిపైన శుభభావనే ఉండాలంట. మేము మాయను, ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులమని మీరు ఛాలెంజ్ చేస్తారు. మీ వృత్తి అయితే గుర్తుంది కదా, విశ్వ పరివర్తకులు కదా. మన యొక్క వృత్తి ఏంటి, మన పని ఏంటి? విశ్వాన్ని పరివర్తన చేయడం. మరి విశ్వ పరివర్తన చేయాలంటే స్వయమే పరివర్తన అవ్వకపోతే ఇంకా విశ్వాన్ని మరి ఏం పరివర్తన చేస్తారని అడుగుతున్నారు బాబా. ఒకవేళ ఎవరైనా వారి సంస్కారాలకు వశమైపోయి మీకు దుఃఖాన్ని ఇచ్చినా, దెబ్బతీసినా, చలింప చేసినా, మీరు దుఃఖ విషయాన్ని సుఖంలోకి అయితే పరివర్తన చేయలేరా? మీకు వాళ్ళు ఒకవేళ ఏదైనా దేనివల్ల అయినా కారణం వల్ల మీకు వాళ్ళు దుఃఖాన్ని ఇస్తే ఆ దుఃఖం యొక్క విషయాన్ని మీరు ఏం చేయాలి? సుఖంలోకి పరివర్తన చేయాలి అని అడుగుతున్నారు బాబా. అగౌరవపరిస్తే సహించలేరా? నిందను గులాబీగా చేయలేరా? అగౌరవపరిస్తే సహించండి, నిందిస్తే గులాబీ పుష్పంలా చేయండి. దాన్ని సమస్యను బాబా సమానంగా అయ్యే సంకల్పంలో పరివర్తన చేయలేరా? మీ అందరికీ ఇది గుర్తుంది కదా. ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారో, నిశ్చయం చేసుకున్నారో, అందుకు మీకు ఒక్క క్షణం పట్టినా లేక ఒక నెల పట్టినా కానీ ఎప్పటి నుండి అయితే మీరు నిశ్చయం చేసుకున్నారో అప్పుడు మనసులో ఇలా అన్నారు, నేను బాబా వాడిని లేక బాబా దానిని, బాబా నా వారు. ఏమన్నారు? ఎప్పుడైతే బాబా దగ్గరికి వచ్చామో, బాబా పిల్లలుగా అయ్యామో, బాబా ఆస్తికి మనమే వారసులు అనుకున్నామో అప్పుడు మనసులో ఏమన్నారు? నేను బాబా వాడిని లేక బాబా దాన్ని కదా. అన్నేలైన అక్కేలైన బాబా ఎవరు? బాబా నావారు. సంకల్పం చేశారు కదా, చేశారా? మరి సంకల్పాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేసుకుంటున్నారా? అనుభవం చేశారు కదా. నేను మాయాజిత్తునిగా అవుతానని అప్పటి నుండి మీరు మాయకు ఛాలెంజ్ చేశారు. మాయతో వీళ్ళు ఛాలెంజ్ చేశారు కదా. మాయాజిత్తులుగా అవ్వాలా లేదా? బాబా అడుగుతున్నారు, మాయాజిత్తులుగా అవ్వాలా లేదా? అవ్వాలి కదా. మాయాజిత్తులు మీరే కదా, మాయను జయించేది మీరేనా? లేక ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చేది ఉందా? మాయతో ఛాలెంజ్ చేసినప్పుడు ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ అలజడి మా యొక్క రాయల్ రూపాలే కదా. ఇవన్నీ ఏంటి? మా యొక్క రాయల్ రూపాలు. మాయ వేరే ఏ రూపంలోనో రాదు, ఈ రూపాల్లోనే మాయాజిత్తులుగా అవ్వాలి. విషయం మారదు, సెంటర్ మారదు, స్థానం మారదు, మనుషులు మారరు. ఎవరు మారాలి? మనమే మారాలి, మారి చూపించాలి. ప్రతీకారం తీర్చుకోకూడదు, కానీ మారాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉండాలి కదా. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, అది మారాలి, ఇది మారాలి కాదు. ఎవరు మారాలి? నేను మారాలి, నా యొక్క ప్రవర్తన మారాలి, నా యొక్క నడవడిక మారాలి అని ఇదే సంకల్పం చెయ్యండి. బాబా అంటున్నారు మారాలి అన్న, ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోకూడదు, మారాలి.
అన్న ఈ స్లోగన్ అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళే నేను మారాలి అనుకున్నారనుకోండి, విశ్వం మారడం కష్టం కాదు. అలా కాకుండా మా ఇంటి పక్క వాళ్ళు మారాలి, మా ఇంటి ఎదురు వాళ్ళు మారాలి, మా ఇంట్లో వాళ్ళు మారాలి, వాళ్ళందరూ మారితే అప్పుడు నేను మారుతాను అనుకున్నారనుకోండి, వాళ్ళు మారరు, సమయం ఆగదు, మనం మారం. వాళ్ళు మారడం ఎలా ఉన్నా ముందు మనం మారం. దానివల్ల సమయం అంతా వ్యర్థమైపోతుంది. రాజుగారు గారు చెప్తారు చూసారా, ఒక మహారాజు గారు ఊరంతా దండోర వేయించారటేమని. రాజుగారికి రాజు దర్బార్లో పాలు కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క లీటర్ పాలు తీసుకొచ్చి పొద్దున్నే పెద్ద గిన్నె, అదే గంగాళం లాంటిది పెడతాం, అందులో పోయాలి అని ఊరంతా దండోర వేయించారు. మొత్తం ప్రజలందరికీ చెప్పారు రాజుగారింట్లో రాజుగారి దర్బార్లో పాలు కావాలంట, అది అందరూ పోయాలి అని. సరే బాగుంది, అందరికీ వెళ్ళింది ఆ సమాచారం. అయితే ఉదయాన్నే అందరూ పట్టుకొచ్చి పోసారట. అందరూ పట్టుకొచ్చి పోస్తున్నారు. అప్పుడు అందులో ఒక ఇంట్లో వ్యక్తి పాలు బదులు నీళ్లు పట్టుకెళ్తున్నాడట. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అడిగారు, ఇదేంటి రాజుగారు తెమ్మనేది పాలు కదా, మీరు నీళ్లు పట్టుకెళ్తున్నారని. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడు, అవును రాజుగారు పాలే తెమ్మన్నారు, కానీ అందరూ పాలే పోస్తారు కదా, నేను నీళ్లు పోస్తే ఏమైంది, అన్ని పాలల్లో ఈ నీళ్లు తెలుస్తాయా, మనం పోసేమని ఏమైనా ఉంటుందా, ఏముండదు అని మూత పెట్టుకెళ్ళి నీళ్లు పోసాడు. అయితే రాజుగారు వచ్చి అక్కడ గంగాళం చూస్తే మొత్తం పాలతో కాదు నిండింది, నీళ్లతో నిండుందట. అంటే ఈ వ్యక్తి ఏదైతే ఆలోచించాడో మొత్తం ఊరంతా కూడా అదే ఆలోచించింది, అందరూ పాలు పోస్తారు కదా, నేను నీళ్ళు పోస్తే ఏమైంది అని. అదేవిధంగా మనం కూడా వాళ్ళు మారితే నేను మారుతాను, వీళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే ఈ సమస్య తీరితే ఆ సమస్య తీరితే అనుకున్నాం అనుకోండి, అవన్నీ అలాగే ఉంటాయి, మనము అలాగే ఉంటాం. విశ్వం పరివర్తన ఎలా అవుతుంది, సమయం అయిపోతుంది, పరివర్తన అయితే జరిగిపోతుంది, కానీ పాస్ అవ్వం కదా. స్కూల్లో చూడండి, ఎగ్జామ్స్ వచ్చేస్తే రాసేస్తారు, పరీక్షలు అయిపోతే పేపర్లు మారిపోతే అన్నీ మారిపోయి క్లాసులు మారిపోతాయి, మనం సరిగ్గా రాయిపోతే మళ్ళీ అదే క్లాస్లో కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు నెత్తినోరు అనుకున్న ప్రయోజనం ఉండదు. అలాగే బాబా కూడా ఏం చెప్తున్నారు, నేను మారాలి, నేను పరివర్తన అవ్వాలి, నన్ను చూసి ఇతరులు మారాలి. ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. మారాలి అని మీ స్లోగన్ అందరికీ చాలా బాగా అనిపిస్తుందట. ఇదైతే మీ స్లోగన్. కొత్త కొత్త రూపాలు, రాయల్ రూపాల్లో మా ఇంకా వచ్చేది ఉందట. గాబరా పడకండి, బాప్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. మా ఇటువంటిది ఇలాంటి రూపాల్లో రానున్నది మరియు వస్తుంది కూడా. ఎవరైతే ఇది మాయ అని కూడా అర్థం చేసుకోలేరో వారు, లేదు దాది మీకు అర్థం కావడం లేదు, ఇది మాయ కాదు, ఇదైతే నిజమైన విషయం అని అంటారట. ఇంకో రాయల్ రూపాల్లో వచ్చేది ఉంది, భయపడకండి. ఎందుకు? శత్రువు ఎవరైనా ఓడిపోయినా గెలిచినా కానీ ఆ సమయంలో తన వద్ద ఉన్న చిన్న పెద్ద అన్ని ఆయుధాలు ఉపయోగిస్తాడా, ఉపయోగించడా? మాయ కూడా అంతమయ్యేదే ఉంది. ఎంతగా అంతమయ్యేది సమీపంగా వస్తూ ఉంటుందో అంతగానే అది కొత్త కొత్త రూపాలతో తన ఆయుధాలను ఉపయోగిస్తూ ఉంటుందట. తర్వాత మీ కాళ్ళపై పడుతుందట. అన్నీ చేస్తుంది, ఇంకా దాని పని అవ్వలేదు, ఇంకా ఓడిపోతుందని తెలుసు, అప్పుడు మీ కాళ్ళ మీద పడుతుందట. ఇంకా నేనేం చేయలేను అని ముందుగా మిమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తుంది, తర్వాత అదే స్వయంగా వంగుతుంది. ఇందుకు ఈరోజు బాప్దాదా కేవలం ఒకే మాటకు పదే అండర్లైన్ చేయిస్తున్నారు. బాబా సమానంగా అవ్వాలి. ఏంటి? ఎవరు సమానంగా అవ్వాలి? బాబా సమానంగా. మీ ఈ లక్ష్యం యొక్క స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇవ్వడం, అనగా గౌరవాన్ని తీసుకోవడం వల్ల లభించదు కదా. బాబా చెప్తున్నారు, గౌరవం అనేది ఇవ్వడం వల్లే లభిస్తుంది, తీసుకోవడం వల్ల కాదు. ఇవ్వడం అనగా తీసుకోవడం. ఇతరుల గౌరవం ఇవ్వాలి అన్నది యథార్థం కాదు. గౌరవాన్ని ఇవ్వడంతోనే తీసుకోవడం అనేది స్వమానం, దేహాభిమానానికి చెందిందిగా ఉండకూడదు. ఇవ్వడమే తీసుకోవడం. మనం ఎదురు వాళ్ళని మంచిగా, ప్రేమగా, గౌరవంగా పలకరిస్తే వాళ్ళు కూడా మనకి గౌరవాన్ని ఇస్తారు. అందుకే మీ స్వమానంలో స్థితిలో అవ్వండి, అందరికీ గౌరవాన్ని ఇవ్వండి అని చెప్పారు కదా బాబా. బ్రాహ్మణ జీవితం యొక్క స్వమానం ఏంటి? నేను శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానం, సంపన్నత స్వమానం.
కనుక స్వమానం మరియు గౌరవాన్ని తీసుకోవడం కాదు, స్వమానం మరియు గౌరవాన్ని తీసుకోవడం కాదు, కానీ ఇవ్వడం ఏమవుతుంది? తీసుకోవడం. ఈ రెండు విషయాల్లో దృఢత్వాన్ని పెట్టుకోండి. మీ దృఢతను ఎవరు ఎంతగా కదిలించినా కానీ దృఢతను దీలాగా చేసుకోవద్దు. దృఢం చేసుకోండి, అచలంగా అవ్వండి. బాప్దాదా 6 నెలల గురించి ప్రమాణం చేశారు కదా, ప్రమాణం గుర్తుంది కదా. 15 రోజులు అయిపోయాయి, ఇంకా 5.5 నెలలు ఉన్నాయి కదా అని అనుకోకండి. ఆత్మీక సంభాషణ చేస్తారు కదా, అమృతవేళ ఆత్మీక సంభాషణ అయితే చేస్తారు. అప్పుడు బాప్దాదాకు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారట. మీరు వినిపించే విషయాల గురించి మీకు తెలుసు కదా. బాబా అంటున్నారు, మీరు వినిపించే విషయాల గురించి మీకు తెలుసు కదా. బాబాకి గుర్తుంటే మనకి గుర్తుండవంటారా? కానీ ఇప్పుడు దృఢతను ధారణ చెయ్యండి. చెడు విషయాల్లో దృఢతను పెట్టుకోకూడదు. క్రోధం చేయాల్సింది అన్న విషయంలో నాకు దృఢ నిశ్చయం ఉంది అని అనడం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో బాప్దాదా వద్దకు క్రోధం గురించి రకరకాల రిపోర్ట్లు చేరుతున్నాయి. క్రోధం అనేది మహారూపంలో తక్కువగా ఉంది, కానీ అంశ రూపంలో అయితే రకరకాల క్రోధ రూపాలు ఉన్నాయి. వంశంగా అంటే మహాగా అయితే ఎక్కువ లేదు, కానీ అంశంగా కనిపించిన విధంగా అయితే చాలా రకాలుగా ఉన్నాయట, ఎక్కువగా ఉన్నాయట. క్రోధానికి ఎన్ని రూపాలు ఉన్నాయని దీనిని గురించి క్లాస్ చేయించాలి. ఇంకా ఏమంటారు, నాకు అటువంటి భావం లేదు, ఊరికే అలా అనేసాను అని అంటారట. దీని గురించి కూడా క్లాస్ చేయాలట. మాకు అలాంటి భావం లేదు, అలాంటి ఆలోచన లేదు, కానీ ఏంటో అలా వచ్చేసింది, ఏంటో అలా అనేసాను కదా. ఇది కూడా ఏంటి? క్రోధం యొక్క అంశమే. టీచర్లు చాలామంది వచ్చారు కదా, 1200 మంది టీచర్లు ఉన్నారు. 1200 మంది దృఢ సంకల్పం తీసుకున్నట్లయితే రేపే పరివర్తన అవ్వగలదు. మరలా ఇన్ని ప్రమాదాలు జరగవు, అందరూ రక్షింపబడతారు. టీచర్లందరూ చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. టీచర్ అనగా నిమిత్త పునాది. టీచర్ అంటే అర్థం ఏంటి? నిమిత్త పునాది. పునాది గట్టిగా ఉంటే అప్పుడు ఇల్లంతా కూడా ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గానే ఉంటుంది కదా. ఒకవేళ పునాది పక్కాగానిగా దృఢంగా ఉన్నట్లయితే వృక్షం దానికదే సరిపోతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో అయినా బ్రాహ్మణ పరివారులైనా ప్రతి ఒక్కరికి ధైర్యము మరియు సత్యమైన ప్రేమ కావాలి. స్వార్థంతో ఉన్న ప్రేమ కాదు. ఒకవేళ సత్యమైన ప్రేమ, మరొకటి ధైర్యం కావాలి. ఎవరైనా కానీ సంస్కారానికి వశమే పరవశమైపోయి 95% పొరపాటు చేసి 5% మంచిగా చేస్తే మీరు 5% మంచిని తీసుకుని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి. ఇది చాలా మంచిగా చేశావని వారిని మెచ్చుకోండి. తర్వాత మిగిలిన వాటిని సరిచేసుకోవాలని చెప్తే వారు ఫీల్ అవ్వరు. ఒకవేళ మీరు దీనిని ఎందుకు చేశావు, ఇలా చెయ్యకూడదు, ఇలా చేయకుండా ఉండాల్సింది అని అన్నట్లయితే పాపం మొదటే వారు సంస్కారానికి వశమై ఉన్నారు, బలహీనలుగా ఉన్నారు. అప్పుడు ఇంకా భయపడిపోతారు, గాబరా పడిపోతారు, ఉన్నతి చేసుకోలేరు. నీలో ఈ విషయం చాలా మంచిగా ఉంది, దీన్ని నువ్వు చాలా బాగా చెయ్యగలవని అంటూ ముందు ఆ 5% మంచికి ధైర్యాన్ని ఇవ్వండి. తర్వాత సమయం మరియు వారి స్వరూపాన్ని చూసుకుని విషయాన్ని చెప్పినట్లయితే వారు పరివర్తన అయిపోతారు. ధైర్యాన్ని ఇవ్వండి. పరవశ ఆత్మలలో ధైర్యం ఉండదు, పరవశం అయిపోయిన ఆత్మల్లో ధైర్యం ఉండదు. మనం ఏం చేయాలి? వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. బాబా మిమ్మల్ని ఎలా పరివర్తన చేశారు? మీలోని లోపాలు వినిపించారా? బాబా మనల్ని ఎలా పరివర్తన చేశారు? మనలో లోపాలు బాబా వినిపించారా? మనలో లోపాలు బాబా వినిపిస్తే మనం అసలు బాబా పిల్లలు కావడానికి చాయిస్ ఉంటుందా? లేదు కదా. నువ్వు వికారివి, నువ్వు చెడ్డదానివి అని అన్నారా? లేదు కదా. మీరు ఆత్మలు అన్న స్మృతినే కలిగించారు. ఈ శ్రేష్ఠ స్మృతి ద్వారా మీరు ఎలా తయారవచ్చు? మీలో సమర్థత వచ్చింది, పరివర్తన అయ్యారు. ధైర్యంతో స్మృతిని కలిగించండి. స్మృతి స్వతహాగానే సమర్థతను తీసుకొస్తుంది. అర్థమైందా అని అడుగుతున్నారు. అర్థమైందా? అర్థమైపోయిందా? చెప్పండి. అర్థమైంది కదా అందరికీ? పోలేదు. మీరైతే ఇప్పుడు సమానులుగా అయిపోతారు కదా. కేవలం ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి, తండ్రిని తల్లిని అనుసరించండి. బాబా ఏదైతే చేశారో
దాన్ని చెయ్యాల్సిందే కదా, చెయ్యాలి అంతే. అడుగులో అడుగు వెయ్యాలి. అప్పుడు సమానంగా అవడం సహజంగా అనుభవం అవుతుంది. అచ్చా, డ్రామా చిన్న చిన్న ఆటలను చూపిస్తూ ఉంటుందట. ఆశ్చర్యార్థకాన్ని అయితే పెట్టరు కదా. అచ్చా, చాలామంది పిల్లలు కార్డులు, ఉత్తరాలు, మనసు యొక్క గీతాలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయట. అందరూ మా ప్రియ స్మృతులు ఇవ్వండి, మా ప్రియ స్మృతులు తెలపండి అని అంటారట. మా ప్రియ స్మృతులు కూడా ఇవ్వండి అని బాబా కూడా అంటారట. పిల్లలు అంటారు కదా, మా ప్రియ స్మృతులు ఇవ్వండి అని. అందుకని బాబా కూడా ఏమంటున్నారు, పిల్లలందరికీ కూడా నా ప్రియ స్మృతులు కూడా చెప్పండి అని చెప్తున్నారు బాబా. స్మృతిని అయితే బాబా కూడా చేస్తారట, పిల్లలు కూడా చేస్తారు. ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో ఉన్నదే బాప్దాదా మరియు పిల్లలు. వేరే విస్తారమైతే లేనే లేదు. మరి ఎవరు గుర్తుకొస్తారు? పిల్లలకు బాబా, బాబాకు పిల్లలు. సరేనా? దేశ విదేశాల్లో పిల్లలకు బాప్దాదా చాలా 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 ప్రియ స్మృతుల్ని ఇస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచంలోని విశేష ఆత్మలకు సదా దృఢత ద్వారా సఫలతను పొందే సఫలతా సితారలకు సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని సర్వ ఆత్మల పిలుపును పూర్తి చేసి సంపన్న ఆత్మలకు, సదా నిర్బల ఆత్మలకు, పరవశులైన ఆత్మలకు ధైర్యం యొక్క వరదానం ద్వారా ధైర్యం ఇచ్చేవారికి, బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే ఆత్మలకు, సదా విశ్వ పరివర్తకులుగా అయ్యి స్వపరివర్తన ద్వారా మాయా, ప్రకృతి మరియు బలహీన ఆత్మలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు, బాప్దాదా యొక్క నలువైపులా ఉన్న చిన్న ప్రపంచంలోని సర్వ ఆత్మలకు, సన్ముఖంగా వచ్చిన శ్రేష్ఠ ఆత్మలకు కోట్లాను కోట్ల రెట్లు కంటే ఎక్కువ ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండి తెలుసుకుని పారదోలే మాయాజీత్ భవ. మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది, కానీ మాయ పని రావడం మరియు మీ పని దానిని దూరం నుండే తరిమేయడం. మాయ రావడం మరియు మిమ్మల్ని కదిలించడం, మళ్ళీ మీరు తరిమేయడం, ఇదంతా కూడా టైం వేస్ట్ అయినట్లే. సైలెన్స్ సాధనాల ద్వారా ఇది మాయని మీరు దూరం నుండే దాన్ని తెలుసుకోండి. దానిని దగ్గరకు రానివ్వకండి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఇప్పుడైతే పురుషార్థిని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు ఇస్తున్నట్లే. తర్వాత మరలా విసిగిపోతారు అని చెప్తున్నారు బాబా కదా. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇలా ఆలోచిస్తుంటే మాయకి ఏం చేస్తున్నట్లు, మర్యాదలు చేసినట్లే అంటున్నారు బాబా. అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు చేస్తున్నట్లే. తర్వాత మరలా విసిగిపోతారు కనుక దూరం నుండి పరిశీలించి తరిమేసినట్లయితే మాయాజిత్తులుగా అయిపోతారు. స్లోగన్ను: శ్రేష్ఠ భాగ్యపు రేఖలను ఎమర్జ్ చేసుకున్నట్లయితే పాత సంస్కారాల రేఖలు మార్చైపోతాయి. బాబా ఏమంటున్నారు, శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖలను ఎమర్జ్ చేసుకోండి, పాత సంస్కారాల రేఖలు ఏమైపోతాయి, మార్చైపోతాయి అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను నేను మాయను జయించే ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.